రీసెంట్గా రాహుల్ బన్సల్ అని చెప్పి ఛత్తీస్గఢ్ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ సంబంధించి వీడియోస్ కొన్ని ట్రెండ్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ప్రత్యేకంగా ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి ఒక సైబర్ ఫ్రాడ్ కేసుని కప్పిపుచ్చేందుకు ₹1,00,00,000 లంచం తీసుకున్నాడని చెప్పి అతనిపైన ఎలిగేషన్ ఉంది. దానిపైన ప్రోబ్ కూడా స్టార్ట్ అయిందనమాట. అయితే ఈ విషయం అంతటితో ఆగలేదు. అతని పాత వీడియో ఎప్పుడైతే అతను సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారో ఆ టైంలో మాక్ ఇంటర్వ్యూ, మోడల్ ఇంటర్వ్యూ వీడియో ఒకటి కరప్షన్ సంబంధించి అతను చెప్పిన మాటలన్నమాట. తన బ్రదర్ బర్త్ సర్టిఫికేట్ కోసం వాళ్ళు ఆఫీస్కి వెళ్తే పంచాయతీ ఆఫీస్కి ₹500 కరప్షన్ అడిగారని చెప్పి ఆ అవినీతి చూసి అతను చాలా బాధపడ్డానని చెప్పి కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పారనమాట. ఇక్కడ చాలామంది చర్చించే అంశం ఏంటంటే సివిల్ సర్వీసెస్ వాల్యూస్ ఏవైతే సివిల్ సర్వీసెస్ పాస్ కాకముందు ఆలోచిస్తారో చెప్తారో అవి పాస్ అయిన వాళ్ళు పట్టించుకుంటున్నారా, ఆ వాల్యూస్ ఫాలో అవుతున్నారా, ఇదే పెద్ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుందని చెప్పి అందరూ చర్చించుకుంటున్నారు. ఇక్కడ సమాజంలో చాలామంది యువత వాళ్ళకి అన్యాయం జరిగిందనో, లేదా వాళ్ళు లంచం ఇవ్వాల్సి వచ్చిందనో, లేకపోతే వాళ్ళు ఏదైనా ఇంజస్టిస్ చూసినప్పుడు, అన్నిటికన్నా ఎక్కువ వాళ్ళకి అవమానం జరిగినప్పుడు అవి చూడలేక మేము ఖచ్చితంగా కలెక్టర్ అవ్వాలి, పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అని చెప్పి సివిల్ సర్వీసెస్ పరీక్ష రాస్తారు. ఆ తర్వాత వాళ్ళు కూడా ఈ సిస్టంలో కలిసిపోయి కరప్ట్ ఆఫీసర్స్గా మారిపోతున్నారా, ఎంతమంది సివిల్ సర్వీసెస్లోకి వచ్చాక నిజాయితీగా ఉంటున్నారు, దీని మీదే చాలా మంది నెటిజన్స్ చర్చించారనమాట ఈ రాహుల్ బన్సల్ కేసు చూసిన తర్వాత. ఇక్కడ సివిల్ సర్వీసెస్లో 2013లో ఒక ప్రత్యేకమైన పేపర్ పెట్టారు 250 మార్కులకు సంబంధించి, ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్ అని చెప్పి. ఆ పేపర్లో కరప్షన్ ఇన్ పబ్లిక్ లైఫ్ అని ప్రత్యేకమైన చాప్టర్ ఉంది. అంతేకాదు హానెస్టీ, ఎథిక్స్, ఇంటిగ్రిటీ ఇవన్నీ ఎలా ఫాలో అవ్వాలి అనే దాని మీద కూడా ప్రత్యేకంగా చదువుకుని పేపర్ ఆన్సర్ చేయాలన్నమాట. చాలామంది ఎథిక్స్లో టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా, ఇంటర్వ్యూలో అద్భుతంగా ఆన్సర్లు చెప్పి ఇంటర్వ్యూలో మంచి మంచి స్కోర్స్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ వచ్చేసరికి ఆ ఎథిక్స్ ఫాలో అవుతున్నారా, హానెస్టీ, ఇంటిగ్రిటీ, అకౌంటబిలిటీ ఫాలో అవుతున్నారా అనేదే పెద్ద ప్రశ్న అనమాట. ఒకటి ప్రత్యేకంగా చెప్పాలంటే ఇప్పుడున్న టైంలో, ఇప్పుడున్న అవకాశాల్లో మనం ఏ రంగంలోకి వెళ్ళినా ఎక్సెల్ అవ్వచ్చు, అద్భుతాలు సృష్టించవచ్చు. అయితే ఎవరైతే సివిల్ సర్వీసెస్లో బ్యూరోక్రాట్స్గా ఉండాలనుకుంటున్నారో, పబ్లిక్ లైఫ్లోకి రావాలనుకుంటున్నారో, అదొక లాటరీ టికెట్ కాదు, లేదా ఒక ప్రివిలేజ్ కాదు, అదొక రెస్పాన్సిబిలిటీ. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు అధికారం కావాలి అనుకుంటే దానికి బాధ్యత కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ సివిల్ సర్వీసెస్లో ప్రజలు మనం గమనిస్తూనే ఉంటారు. మనం రోల్ మోడల్స్ లాగా బతకాలి, అంతేకాని ప్రజలకి ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేయకూడదు. సివిల్ సర్వెంట్స్ అంటే ఇలా ఉంటారా, కొత్తగా సివిల్ సర్వీసెస్లోకి వచ్చిన యువత వాళ్ళ రక్తంలో కూడా ఇంతటి అవినీతి ఉంటుందా అని చెప్పి అందరూ అవాక్కయ్యేలా ఆ ప్రవర్తన ఉండకూడదు. ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్ ఈ పేపర్ అనేది సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్లో జిఎస్లో ఉంటుందన్నమాట. ఈ ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్లో గొప్ప గొప్ప వాళ్ళ జీవితాలు, ఆ జీవితాల్లోంచి మనం నేర్చుకున్న పాఠాలు కావచ్చు, పబ్లిక్ సర్వీసెస్లో వాల్యూస్ ఎలా ఫాలో అవ్వాలో కావచ్చు, సర్వీస్ డెలివరీ మనం సేవ ఎలా చేయాలి ప్రజలకి, ఇలాంటి చాప్టర్స్ కావచ్చు, రైట్ టు ఇన్ఫర్మేషన్, గుడ్ గవర్నెన్స్ లాంటి చాప్టర్స్ కావచ్చు, ఇవన్నీ చదువుతాం సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు. కానీ చదివి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తాం అనేదే పెద్ద ప్రశ్న.